మీద తన్నాడు. ఇది వెంకటేశ్వరావతారం కదలడంలో ఉన్న మహత్తరమైన సందర్భం. ఇప్పుడు పరిపాలకుడు విష్ణువు అని నేను మీతో తరచుగా చెప్తున్నాను, స్థితికారుడైనా అని. పరిపాలకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కసారి వంగాలి. ధనస్సు ఎదుటి వాటిని కొట్టేటప్పుడు వంగుతుంది. వంగింది కదా అని మీరు అనుకున్నారనుకోండి, పొరపాటు, అది కొట్టడానికి వంగుతుంది. సముద్రం మీ కాళ్ళు తనొచ్చి కడుగుతుంది. నా కాళ్ళు సముద్రం కడుగుతోంది కదా అని లోపలికి వెళ్ళారనుకోండి, ఉపచారాలు చేస్తుందని ప్రమాదం వస్తుంది. పరిపాలన ఎందున్న వాడికో లక్షణం ఉండాలి. అవసరాన్ని బట్టి సహనం పాటించాలి. ఏమి చేతకాని వాళ్ళో ఊరుకోవాలి. ఆయన చర్యలు ఆయన ఎవరో నిరూపించాలి. తరచుగా ఒక ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు అంటూ ఉంటాడు, నేనేమిటో నా బ్యాట్ చెప్తుందంటాడు. ఆయన ఏం మాట్లాడ్డాడు. అలా తను తన చర్యల ద్వారా నిరూపించాలి. అందుకని ఆయన ఏం అనలేదు. ఆయన గబగబా లేచి వచ్చి భృగువు కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని అన్నాడు, వజ్రాధ్రువతరం విద్ధి. అరే, ఈ శరీరం వజ్రం లాంటిదయా. వజ్రం వజ్రేన భిన్నయేత్తంటాం, అంత కఠినం. ఇది దేవదానవుల యొక్క ఎన్నో యుద్ధాలలో పాల్గొని దెబ్బలు తింది. వజ్రాధ్రువతరం విద్ధి కిమర్థం తాడితం విప్రా. మీ యొక్క ఓ విప్రా, ఓ బ్రాహ్మణుడా, కోమలాంధితలేనతం, అతి కోమలమైనటువంటి మీ పాదములు నా యొక్క గుండెల్ని తన్ని ఎంత సొక్కిపోయాయో. ఎంత కష్టపడ్డావా నన్ను తన్ని, ఏది ఆ కాళ్ళు ఒత్తుతాను అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ భృగువు పోగిపోయాడు. ఈయనకే ఆధ్యక్షం, ఈయనకే పూజ, ఈయనకే యజ్ఞఫలం. అరికాలులో కన్నుంది, అహంకార కారణం, దాన్ని చిదిమేశాడు. ఇప్పుడు లోకాన్నంతటినీ కూడా రక్షించాలి. బాగా చదువుకున్న వాళ్ళే ఇలా ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారండి అనరండి. మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, టీచర్ గారిని భారతదేశానికి రాజధాని ఏదని చెప్తున్నారు అన్నారు అనుకోండి, అయ్యో తిరిగిపోవడం ఏంటంటే హైదరాబాద్ అని చెప్తున్నానండి అన్నారు అనుకోండి. ఇంకా ఆ స్కూల్లో పిల్లలు ఎలా చదువుకుంటారో అడుగుతారా? అయ్యి బాబు ఇది ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎలా ఉంటే ఇంకా స్కూల్ ఎలా ఉంటుందని అనరు. ఇంక క్లాసులోకి వెళ్ళడం ఎందుకు ఇన్స్పెక్షన్కి? కాబట్టి ఆయన ఏం చేశాడంటే వెంటనే లక్ష్మి కదిలింది, దయ కదిలింది, దిద్దాలి వ్యవస్థని. కాబట్టి ఇప్పుడు ఆవిడంది. అందుకే ఆయన ఓ మాట అన్నాడు పురాణంలో, ప్రణయ కలహ స్వరూపంగా వెళ్ళింది ఆవిడ అని. ఆవిడంది, నేను ఇక్కడ ఉండను, కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ. నేను ఉండే స్థానాన్ని ఒక బ్రాహ్మణుడు తన్నాడు, నువ్వు కాళ్ళు పట్టావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే. నిజంగా లక్ష్మీదేవి అలా ప్రతి చిన్న కారణానికి శ్రీ మహావిష్ణువు మీద కోపం వచ్చి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయేదైతే ఆవిడకి లోకమాత ఇందిరా అని పూజలు ఎందుకు? ఎందుకంటే ఆ తన్నినా కాళ్ళు పట్టారని అడిగితే లక్ష్మి, కానీ తన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి అంటే పూజ ఆవిడికి కాదు. దాని అర్థం ఆయన హృదయం ఒకటి, ఆవిడ హృదయం ఒకటి కాదు, వాళ్ళిద్దరి హృదయం ఒకటే. సుందరకాండలో హనుమ అంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ కస్యచాస్యాం ప్రతిష్ఠితం తేనీయం చది ధర్మాత్మా ముహూర్తం విజీవతి అంటారు. సీతారాములవి రెండు హృదయాలు కావు, ఇద్దరిది ఒకటే హృదయం దంపతుంది. అందుకే ఇద్దరి మధ్యలోంచి కూడా నడవరు. కాబట్టి ఆ లక్ష్మీదేవికి నారాయణుని మనస్సు తెలుసు కాబట్టి ఆవిడంది, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను అని కరవీరపురం వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా అవతార స్వీకారం చెయ్యాలి. ఆయన బయలుదేరాడు మహానుభావుడు. బయలుదేరి భూలోకంలోకి వచ్చి అవతార స్వీకారము చెయ్యడం కోసమని కదులుతున్నారు. కదిలి ఆ భృగుని భూలోకానికి పంపించి ఆయన కదిలి వచ్చారు. ఎక్కడికి రావాలి అంటే రేపు దాని విశేషమేమి అన్నది నేను వెంకటాచల పర్వతం గురించి చెప్పేంత అవకాశం వస్తే మీకు నేను దాని గురించి చెప్తానప్పుడు. ఇక్కడ వెంకటాచల క్షేత్రమునకు అత్యంత మహాత్ములైనటువంటి ఇద్దరి యొక్క స్పర్శ ఉంది రెండు వైపుల నుంచి. ఒకటి శుకబ్రహ్మ, ఒకటి అగస్త్యుడు. ఇద్దరే. అసలు శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఓ మాట అంటారు, లోకంలో కర్మ అనుభవించడానికి అని పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరే. ఒకరు శుకుడు, రెండు వామదేవుడు. వాళ్ళిద్దరూ జన్మతః జ్ఞానులు. జన్మతః జ్ఞాని ఎలా ఉంటాడండి? పుట్టి కర్మ అనుభవించి సుఖములను అనుభవించి భోగముల యందు వైరాగ్యమును పొంది జ్ఞానము కలిగి జ్ఞాని కావాలి, కానీ పుడుతూనే జ్ఞానం ఎలా అవుతాడు అంటే శంకరాచార్యులు వారు అన్నారు,
కర్మ అనుభవించడానికి పుట్టేటటువంటి జీవులకు కొన్ని కోట్ల 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 శరీరములు ఇచ్చినటువంటి పరమాత్మ విసుగెత్తి ఒకడికి పుడుతూనే జ్ఞానికి శరీరం ఇస్తే లోకం ఎలా ఉంటుందో చూద్దాం, వాడు చేసే బోధకి తరిస్తుందని శరీరం ఇస్తే ఇద్దరు వచ్చారు, ఒకడు వామదేవుడు, ఒకడు శుకుడు. అంతటి మహాత్ములు వాళ్ళిద్దరు. అందులో అగస్త్య మహర్షి సామాన్యుడు కాడు. అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు ఎప్పుడెప్పుడు స్వీకరించినా అవతార ప్రయోజనమునందు విశేషమైన పాత్ర ఆయనే పోషిస్తాడు. నేను ఇప్పుడు దాని గురించి అలా అంతా చెప్పలేను, కానీ మీకు ఒక్క విషయం మనవి చేస్తే మీరు పట్టుకుంటారు. ఆయన రామావతారం తీసుకున్నాడు. రామావతారానికి ప్రయోజనం ఏమిటి? రావణ సంహారం. రావణ సంహారం ఎలా జరుగుతుంది? రాముడు తనంత తాను రావణుడి జోలికి వెళ్ళాడు. సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరగడానికి అనువైన ప్రదేశాన్ని రాముడికి ఉండడానికి అనువైన ప్రదేశంగా చెప్పాలి. చెప్పినవాడెవరు? అప్పటి వరకు శరభంగాదులు ఎందరో వచ్చారు. ఎక్కడ సీతాపహరణం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఉండమని చెప్పినవాడు అగస్త్య మహర్షి. మళ్ళీ సీతాపహరణం జరిగిన తరువాత రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసురుడు ఎంతకీ మరణించకపోతే రావణాసురుడు మరణించడానికి కావలసినంత ఉపాసనా బలాన్ని రామచంద్రమూర్తికి కట్టబెట్టడానికి పిలవకుండా వచ్చి ఆదిత్య హృదయం ఇచ్చిన వాడెవరు? అగస్త్య మహర్షి. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. గబగబా వచ్చి రామ రామ మహాబాహో శివగృహ్యం సనాతనం రామ రామ అని 2 మాటలు పిలుస్తాడు. ఆర్తి. అరే నా శిష్యుడు చంపేయాలి రావణుని, ఒరే రామ రామ ఇలా విను. ఏమిటి గురువు గారు? ఆదిత్య హృదయం చెప్తున్నాను. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశక్తి వినాశనం. దీన్ని పఠించరా సర్వశత్రువులు నశించిపోతారో. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ చెప్పాడు అగస్త్యుడు. బానే ఉంది ఆదిత్య హృదయం. శిష్యుడు ఆదిత్య హృదయం పారాయణం చేసి రావణాసురుణ్ణి చంపాడో లేదో చూసే వరకు ఉండాలా వద్దా? ఉండలేదు. జగామచ యథాగతం వెళ్ళిపోయాడు. అదేంటి? నేను ఆదిత్య హృదయం ఇచ్చిన తర్వాత ఇంకా రావణాసురుడు బతికుంటాడంటే చూడాలండి. నేను ఇచ్చానంటే రావణుడు చచ్చిపోయినట్టే, మిగిలిన వాళ్ళు చూస్తారు, నేను చూడక్కర్లా, చచ్చిపోయినట్టే రావణుడు వెళ్ళిపోయాడు అగస్త్యుడు. తన విద్య మీద తనకంత నమ్మకం ఉండాలి చెప్పేవాడికి. నోటితో నమ్మి చెప్పడం కాదు, ఇక్కడ నమ్మి మాట్లాడు, అది గొప్ప. అది హృదయాల్ని కదుపుతుంది. ఇక్కడ నమ్మకం లేకుండా ఇక్కడ నుంచి మాట్లాడని స్వర్ణ కంకణాలు తెస్తాయేమో, తాంబూలాలు తెస్తాయేమో, 10 మందిని మార్చడానికి పనికిరావు. కాబట్టి మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి రావణ సంహారంలో రామచంద్రమూర్తికి అంత దగ్గరగా ఉంటారు. ఎక్కడెక్కడ ఏ అవతారం తీసుకున్నా అవతార ప్రయోజనాన్ని సిద్ధింప చేయడంలో దేవతలకి నిరంతరం సహకరించేటటువంటి వాడు అగస్త్యుడు. అసలు అగస్త్యుడు లాంటి వ్యక్తి ఉంటాడు. అందుకే మూకశంకరులు స్తోత్రం చేస్తూ కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అంటారు. కామాక్షి వీక్షణం ఎలా పెరుగుతుందో పొట్టివాడిగా ఉన్న అగస్త్యుడు అలా పెరుగుతాడు వింధ్య పర్వతాన్ని ఉంచేయడానికి. అంతటి మహానుభావుడు అగస్త్యుడు. అటువంటి అగస్త్య మహర్షి యొక్క స్పర్శ ఉంది క్షేత్రానికి. పక్కనే ఉన్నారు ఆయన. అగస్త్యేశ్వర స్వామిని శివలింగ ప్రతిష్ఠ చేసి ఆయన ఇక్కడ చాలా కాలం ఉండి పూజ చేశారు. ఒక మహాపురుషుడి యొక్క వైభవం ఎంత గొప్పదో చూడాలంటే ఆయన తపో భూమిని చూడాలి. ఋష్యశృంగ మహర్షి ఎప్పుడో త్రేతాయుగంలో తపస్సు చేశాడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళిపోతున్నారు అరణ్య మార్గంలో. వెళ్ళిపోతుంటే ఆ తుంగా నది ఒడ్డున ఎండకి శోషించిపోతున్న ఒక కప్పకి నాగుపాము పడగలు పట్టి నీడనిచ్చి. మనమైతే ఎంత విచిత్రం అంటే ఫోటో తీసి పేపర్లో వేస్తాం. శంకరాచార్యుల వారు అంతర్ముఖులై ఆలోచించారు. పరస్పర విరుద్ధమైన భావనలున్న ఆగర్భ శత్రుత్వం ఉన్నటువంటి కప్ప పాము కప్పకి పడగ పట్టి నీడ ఎందుకు ఇచ్చింది అని ఆలోచించారు. ఓ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు ఇక్కడ. ఆ కారణం చేత ఇప్పటికీ ఈ తపశక్తి ఉంది. అందుకే ప్రాణుల మధ్య వైరం లేదు. ఇక్కడ పెడతాను పీఠం, సరస్వతీదేవిని ఇక్కడ నిలబెడతానని శృంగగిరి పీఠాన్ని అక్కడ పెట్టారు శంకరాచార్యుల వారు. అంటే ఒక తపశక్తి, ఒక మహానుభావుడు ఉన్నటువంటి ప్రదేశం ఆయన తొక్కాడు అనుకోండి ఆ ప్రదేశాన్ని, ఆ ప్రదేశానికి అంత శక్తి వస్తుంది. ఆయన అక్కడ ఉన్నాడనుకోండి కొంతకాలం అంత శక్తి వస్తుంది దానికి. అందుకే భాగవతంలో దశమస్కంధంలో యశోదకి కొడుకు దక్కాడు కృష్ణ భగవానుడు.
దక్కితే ఆవిడ ఒక పద్యం చెప్పింది, అది పోతన గారు లోకానికి అందించారు.